హాయ్ వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ కృష్ణ. ఇక ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. సుమారు 22 తర్వాత ఈ ఎన్నిక జరుగుతుంది. ఎందుకంటే గతంలో ప్రతిసారి కూడా ఇక్కడ ఈ స్థానం నుంచి ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు ఎమ్మెల్సీగా. అసలు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నాయి? ఇప్పుడు ఉన్నటువంటి బరిలో నిలిచిన బీజేపీ ఎమ్మెల్యేలో గెలుపు ఎవరిది? అసలు ఏ పార్టీకి ఎంత సంఖ్యాబలం ఉంది అనేది ఒక్కసారి చూద్దాం. ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికకు సంబంధించి మొత్తం ఇక్కడ ఓట్లు చూసుకుంటే 112 ఓట్లు కూడా ఉన్నాయి. ఇక ఈ 112 ఓట్లలో మొత్తం 81 మంది కార్పొరేటర్లు ఉంటే 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఇక ఈ ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే ఆ పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వాళ్ళు మొత్తం 31 ఉన్నారు. ఇక ఈ పార్టీల వారిగా ఎవరెవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మొత్తం ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అయితే ఎంఐఎంకి అత్యధికంగా ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఎంఐఎంకి వచ్చేసి 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా 9 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఇక ఆ తర్వాత బీజేపీకి చూసుకుంటే బీజేపీకి మొత్తం ఇక్కడ 19 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా 6 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఇక ఆ తర్వాత బీఆర్ఎస్కు చూసుకుంటే 15 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా 9 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఇక కాంగ్రెస్ చూసుకుంటే కాంగ్రెస్కు 7 మంది కార్పొరేటర్లు ఉంటే ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా 7 ఉన్నారు. ఇక పార్టీల వారీగా బలాబలాలు చూసుకుంటే ఎంఐఎంకి వచ్చేసి మొత్తం ఎక్స్ అఫీషియో సభ్యులతో చూసుకుంటే 49 మంది ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం పోటీలో ఉన్నటువంటి బీజేపీకి 25 మంది 19 మంది కార్పొరేటర్లు అదేవిధంగా 6 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. వారికి 25 మంది ఉన్నారు. ఇక బీఆర్ఎస్కు మొత్తం ఎక్స్ అఫీషియోతో సభ్యులతో పోల్చుకుంటూ చూస్తే 24 మంది, ఇక కాంగ్రెస్కు 14 మంది వాళ్ళు ఉన్నారు. ఇక ఈ రెండు అయితే పోటీలో లేవు. పోటీ నుంచి తమకు సంఖ్యాబలం లేదు కాబట్టి మేము పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. అదేవిధంగా బీఆర్ఎస్ తమ పార్టీ సభ్యులు ఎవరికి ఓటయ్యారో దీనికి సంబంధించి విప్ కూడా జారీ చేస్తామని చెప్పారు. ఇక ప్రస్తుతం అయితే ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధానంగా ఇప్పుడు పోటీ నెలకొంది. ఈ 22 తర్వాత ఇక్కడ ఈ పోటీ నెలకొంది. ఇక్కడ ఎంఐఎంకు ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ చూసుకుంటే మొత్తం 112 కాబట్టి 57 మ్యాజిక్ ఫిగర్. ఇక్కడ 57 మంది ఓట్లు ఎవరికి ఏ పార్టీకి వస్తుందో వారే ఇక్కడ ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఎంఐఎంకు కూడా ఇక్కడ 8 మంది సభ్యుల అవసరం ఉంది. ఎంఐఎంకు అత్యధికంగా సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆ పార్టీ గెలవాలంటే 57 మంది ఇంకా 57 మందిలు కావాలంటే ఇంకా 8 మంది సభ్యులు అవసరం. అయితే ఎంఐఎం ఆశలు పెట్టుకుంది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి తమకు ఓట్లు పడతాయంటే ఎంఐఎం ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ కూడా బహిరంగ మద్దతు ప్రకటించే దానిపై అయితే ఆలోచిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ మద్దతు ఇస్తే మాత్రం ఎంఐఎం సునాయాసంగా గెలుపొందుతుంది. ఇక బీజేపీ చూసుకుంటే బీజేపీ అయితే తాము ఎంఐఎంకు గట్టి పోటీని ఇస్తామని చెప్పేసి ఎన్నిక ఏదైనా సరే మేము ఎంఐఎంకు పోటీగా నిలబడతామని చెప్పేసి గెలుపు ఓటములతో మాకు సంబంధం లేదు, మేము ఎంఐఎంకు వ్యతిరేకంగా పోటీ చేయడమే మా ప్రధాన కర్తవ్యం అని చెప్పేసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే కేవలం 25 మంది సభ్యులు మాత్రమే ఆ పార్టీకి ఉన్నారు. ఇంకో 32 మంది సభ్యుల బలం అవసరం ఆ పార్టీకి. ఇక్కడ ఒకవేళ బీజేపీ గెలవాలంటే ఇక్కడ గెలుపు అవకాశాలు అయితే చాలా తక్కువ బీజేపీకి. కానీ మేము గెలుపోవటంతో సంబంధం లేదు, ఎంఐఎంను నిలువరించడమే, ఎంఐఎంకు పోటీగా తమ అభ్యర్థి నిలబెట్టడమే తమ ప్రధాన కర్తవ్యం అంటూ కూడా బీజేపీ ప్రకటించింది. ఇక కాంగ్రెస్ ఆరోపిస్తున్నది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఆ రెండు పార్టీలు ఒకటే, ఆ మద్దతు ఇచ్చేందుకే సపోర్ట్ చేసేందుకే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇక్కడ బీజేపీ ఆరోపిస్తుంది ఏంటంటే ఈ రెండు పార్టీలు ఎంఐఎంను గెలిపించేందుకు తెర వెనుక ఒక కుట్ర చేస్తున్నాయి, అందులో భాగంగానే ఆ రెండు పార్టీలు పోటీ నుంచి తప్పుకుని అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా పోటీ నుంచి తప్పుకుంది అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. ఇక్కడ అయితే గెలుపు మాత్రం చూసుకుంటే ఎంఐఎంది ఇక్కడ గెలిచే అవకాశాలు అయితే ఎంఐఎంకు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత బీజేపీ మాత్రం పోటీ ఇస్తుందని చెప్పొచ్చు. ఇక ఎక్స్ అఫీషియో సభ్యులు చూసుకుంటే ఎంఐఎంకు 9 ఉన్నారు. మొత్తం ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులు ఈ స్థానానికి సంబంధించి 9 మంది ఎంపీలు ఉన్నారు. 9 మంది ఎంపీలోనూ బీజేపీ నుంచే 4 ఎంపీలు ఉన్నారు. బీజేపీ నుంచి చూసుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి,
ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యుడైన లక్ష్మణ్. ఈ నలుగురు బీజేపీ అంటే మొత్తం 9 మంది ఎంపీలు ఉంటే బీజేపీకి అందులో నలుగురు ఎంపీలు ఉన్నారు. ఇక ఆ తర్వాత బీఆర్ఎస్కు లోక్సభ ఎంపీలు ఇక్కడ ఎవరూ లేరు, కేవలం రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఉన్నారు. రాజ్యసభ ఎంపీలో దామోదర్ రావు, అదేవిధంగా పార్థసారథి, ఇంకా సురేష్ రెడ్డి. ఇక కాంగ్రెస్కి వచ్చేసి అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు. ఇక ఆ తర్వాత ఎంఐఎంకి వచ్చేసి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఇక్కడ మొత్తం 9 మంది ఎంపీలకి ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యులుగా 9 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటే బీజేపీకి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, లక్ష్మణ్ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ తరఫున సభ్యులైనటువంటి దామోదర్ రావు, అదేవిధంగా పార్థసారథి, ఇక సురేష్ రెడ్డి వీళ్ళైతే ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు, ఆయన ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉంటే ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఆ పార్టీ చీఫ్ లోక్సభ ఎంపీ, ఆయన హైదరాబాద్ ఎంపీ, ఆయన ఎక్స్ అఫిషియో సభ్యులుగా కూడా ఉన్నారు. అంతేకాకుండా మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓట్లు అయితే ఉన్నాయి వారికి. అదేవిధంగా 7 ఎమ్మెల్సీలు ఉన్నారు. 7 ఎమ్మెల్సీలోను ఇక్కడ 7 ఎమ్మెల్సీలో కాంగ్రెస్కు 3 ఉన్నారు. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ స్థానాల్లో 3 కాంగ్రెస్కు ఉన్నారు, బల్మూరి వెంకట్, మహేష్ గౌడ్, అదేవిధంగా మీర్ అలీఖాన్. ఇక అదేవిధంగా ఇక్కడ టీజేఎస్కి వచ్చేసి కోదండరాం ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. ఇక అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు, ఇక ఎంఐఎం నుంచి ఒకరు, ఒక్కొక్క సభ్యులు ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఏవిఎన్ రెడ్డి ఉన్నట్లుగా ఏవిఎన్ రెడ్డికి అయితే ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు అయితే ఉంది. ఇక చూసుకుంటే ఈ ఎన్నిక ఇక బుధవారం రోజు 23 ఏప్రిల్ బుధవారం రోజు అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నిక జరగనుంది. ఆ రోజు ఇక 25 రోజు అయితే కౌంటింగ్ జరగనుంది. ఈ కౌంటింగ్లో ఎవరిది గెలుపని చూడాలి. హైదరాబాద్ ఎమ్మెల్సీ సంబంధించి మనం చూసుకోవచ్చు, మొత్తం ఇక్కడ 112 మంది సభ్యులు ఉంటే అందులో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు. అదేవిధంగా ఎంఐఎంకి వచ్చేసి ఎక్స్ అఫిషియో సభ్యులతో పోల్చుకుంటే 49. ఇక్కడ బీజేపీకి 25 మంది. ఈ 2 పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం 2 పార్టీల పోటీలో ఉన్నాయి. ఇక్కడ ఎంఐఎందే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీకి 49 ఉన్నాయి. ఇంకో 8 ఓట్లు పడితే ఆ పార్టీది సునాయాసంగా విజయంగా చెప్పుకోవచ్చు. ఇక ఇది ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి, అదేవిధంగా ఎక్స్ అఫిషియో సభ్యులు ఎవరెవరు ఉన్నారు అనేది ఈ మొత్తం ఫిగర్ చూసుకుంటే ఇది ఇప్పటి వరకు ఉన్నది. అయితే గెలుపు మాత్రం 25న దీనికి సంబంధించిన కౌంటింగ్ అయితే జరగనుంది. ఆ కౌంటింగ్ డే రోజు ఎవరిది గెలుపు అనేది మనం చూడాలి.